హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ మృత్యుంజయ్, యాక్టెడ్ బై శ్రీ విష్ణు అండ్ రెబా జాన్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ ఎంత బాగుంటుందో కంటెంట్ సెలెక్షన్స్ కూడా అంతే బాగుంటుంది. మెయిన్గా కెరీర్ స్టార్టింగ్లో శ్రీ విష్ణు చేసినటువంటి ప్రతి సినిమాలోనూ కంటెంట్ చాలా చాలా బాగుండేది. బట్ అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అండ్ దాని తర్వాత గత వారమే వచ్చినటువంటి విశ్వ విన్యాసం సినిమాతోటి ఆడియన్స్ని పలకరించినటువంటి శ్రీ విష్ణు వారం గ్యాప్లోనే మృత్యుంజయ్ సినిమాతోటి మళ్ళీ వచ్చాడు. మరి సినిమా ఎలా ఉంది మాట్లాడుకుందామా? కాసేపు కామెడీని కాదని శ్రీ విష్ణు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందో కంప్లీట్ రివ్యూ మాట్లాడుకుందాం. ఒక న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్లో పనిచేస్తుంటాడు జై, అంటే శ్రీ విష్ణు. పూర్తి పేరు మృత్యుంజయ్. ఎప్పటికైనా గొప్ప క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనేది జై కళ. పేపర్ చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంటే అందులోనూ యాడ్స్ తీసుకురావడం అనేది ఇంకా కష్టమైనటువంటి పని. కానీ తన తెలివితేటలతోటి వినూత్నమైనటువంటి ఐడియాలతోటి చావిళ్ళకు వెళ్ళి మరి వాళ్ళ చేత పేపర్లో శ్రద్ధాంజలి యాడ్స్ వేయించేలా చేస్తూ ఉంటాడు జై. అయితే ఆ టైంలో ఒక చావింటికి వెళ్తాడు. అదే బాలదైత్య అంటే అచ్యుత్రావు అనేటువంటి ఒక వ్యక్తి అనుకోని విధంగా కరెంట్ షాక్ కొట్టి చనిపోతాడు. అసలు తన తండ్రికి ఏమైందో కూడా తెలియక అచ్యుత్ కూతురు ఎవరైతే ఉందో అంజలి దీనంగా కూర్చొని ఉంటుంది. ఈ సీన్ జైని చాలా చాలా కదిలిస్తుంది సినిమాలో. తన తండ్రి మరణానికి గలటువంటి కారణం ఏంటి అని కొనుక్కోవడానికే అంజలికి మాటిస్తాడు. అయితే ఈ ఘటన జరిగినటువంటి కొద్ది రోజులకే అదే రీతిలో మరొక వ్యక్తి కూడా చనిపోతాడు. అయితే ఈ రెండు చావులకి వెళ్ళినటువంటి జైకి ఇవి యాక్సిడెంట్స్ కాదు, హత్యలు అనేటువంటి అనుమానం వస్తుంది. పక్కా పథకం ప్రకారం ఎవరో వీళ్ళిద్దరిని చంపేసి యాక్సిడెంట్గా క్రియేట్ చేశారనేటువంటి డౌట్ అయితే వస్తుంది. అక్కడ మొదలైనటువంటి జై ఇన్వెస్టిగేషన్ చివరికి ఇద్దరి చావుల వెనుక ఒక వ్యక్తి ఉన్నాడని కనిపెట్టే వరకు అది వెళ్తూ ఉంటుందన్నమాట. ఒకవైపు పోలీసులు ఈ చావులు యాక్సిడెంట్ అని చెప్తుంటే జై మాత్రం అంటే శ్రీ విష్ణు మాత్రం ఖచ్చితంగా హత్యలు అనేటువంటి కోణంలోనే తన ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఉంటాడు. మరి ఈ చావుల వెనకాల ఉన్నటువంటి ఆ కనిపించని నీడ ఎవరు? అతని జై పట్టుకున్నాడా? ఈ కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఏసీపీ సీతారా పరశురామ్ అంటే రెబజాన్ ఏదైతే ఉందో ఆవిడకి ఎలా సాయపడ్డాడు, అసలు ఈ కేసులు ఎలా కొలిక్కొచ్చాయన్నది మిగిలినటువంటి కథ అనమాట. ఇకపోతే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా మంది ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియని విధంగా బలమైనటువంటి స్క్రీన్ ప్లే అండ్ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేటువంటి సస్పెన్స్ కలిగించే విధంగా కథ ఉంటే ఖచ్చితంగా థ్రిల్లర్ హిట్ అయినట్టే. అయితే ఈ రెండు పాయింట్లని డైరెక్టర్ చాలా బాగా పట్టుకున్నాడు. సినిమా మొదలై ఎప్పుడైతే ఆ ఇద్దరి చావులకు ఒక కనెక్షన్ ఉందని జై కనిపెడతాడో అక్కడి నుంచి వెళ్ళి సినిమా ఇంట్రెస్టింగ్గా మారుతుందన్నమాట. శ్రీ విష్ణు కనిపెట్టినటువంటి దానికి పోలీసులకు కూడా దొరకకుండా కనీసం చిన్న క్లూస్ను కూడా ఇవ్వకుండా పక్కా కొలతలతోటి హత్యలు చేసేటువంటి కాంట్రాక్ట్ కిల్లర్ ఒకవైపు, ప్రతి విషయాన్ని ఎవ్వరు చూడనటువంటి కోణంలో చూస్తూ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి హీరో మరోవైపు, ఇలా ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి సస్పెన్స్ని కలగజేస్తాయి. మెయిన్గా హీరో విలన్ కి మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగేటువంటి మైండ్ గేమ్ దెబ్బ దెబ్బ అన్నట్టుగా నడిచేటువంటి స్క్రీన్ ప్లే మృత్యుంజయ్ని మరో స్థాయికి అయితే తీసుకెళ్తుంది. ఇకపోతే హీరో గురించి తెలియాలంటే డెఫినెట్గా ప్రత్యర్థి అయితే విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. కాబట్టి ఈ కనెక్షన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా ఆ ఇంటెన్స్ డ్రామా ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతడి సినిమాలో మహేష్ బాబు సోను సూద్ మధ్య, అలానే జులై అండ్ సినిమాలో ఏదైతే అల్లు అర్జున్ సోను సూద్ మధ్య సాగేటువంటి మైండ్ గేమ్స్, ఎత్తులు అవన్నీ ఎలాగైతే ఆడియన్స్ని ఎగ్జైట్ చేశాయో అదే రేంజ్లో ఇప్పుడు ఈ మూవీ కూడా హీరో విలన్ మధ్య సీన్స్ని చాలా బాగా నడిచాయి. ఇకపోతే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్లో ఒకరినొకరు హీరో విలన్ తెలియకుండా ఎదురుపడేటువంటి ఒక సీన్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్లో హీరోని విలన్ వెంటాడటం అండ్ దాని తర్వాత వెంటాడుతున్నటువంటి విలన్ని గమనించకుండా జై కనిపించడానికి ఆ కిల్లర్ని వెతకడం, ఇలా సీక్వెన్సెస్ అంతా కూడా క్లైమాక్స్ వరకు అంతే ఇంటెన్స్ తోటి అయితే సాగుతుంది. ఇక క్లైమాక్స్లో కూడా హీరో విలన్ ఏదైతే మధ్య నడిచినటువంటి శ్రీ విష్ణు అండ్ అదర్ పర్సన్ మధ్య జరిగినటువంటి డైలాగ్ సీన్స్ అన్నీ కూడా ఆడియన్స్ని సస్పెన్స్కి గురి చేస్తాయి. ఇకపోతే సినిమాలో పాప సెంటిమెంట్ కూడా డెఫినెట్గా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాలో హీరో జై అంటే శ్రీ విష్ణు ఎప్పట్లాగానే తన యాక్టింగ్ తోటి మెస్మరైజ్ యాక్టింగ్ అయితే చేశాడు. అయితే కామెడీ సీక్వెన్సెస్ పెద్దగా లేకపోయినా కానీ ఈసారి సీరియస్ క్యారెక్టర్లో శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ, ఎస్పెషల్లీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా సరిగ్గా పలికాయనే చెప్పొచ్చు. ఇకపోతే సినిమాలో విలన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసినటువంటి వీర్ ఆర్యన్ మాత్రం అదరగొట్టాడు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా కనిపిస్తూ చాలా ఈజీ పక్కా ప్రణాళికతో మర్డర్లు చేసుకుంటూ వెళ్ళేటువంటి కిల్లర్ క్యారెక్టర్లో జీవించాడు. అయితే పోలీస్ ఆఫీసర్ సీత క్యారెక్టర్లో రెబాజాన్ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఆబ్వియస్గా సామాజిక వర్గమన మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఎక్కువగా సీరియస్గా కనిపించేటువంటి క్యారెక్టర్ అయినా కూడా రెబ బాగా హ్యాండిల్ చేసిందనే చెప్పొచ్చు. ఇకపోతే బాలాదిత్య అండ్ ఐశ్వర్య సుదర్శన్, రచ్చరవి మిగిలినటువంటి యాక్టర్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి
డెఫినెట్‌గా న్యాయం చేశారు. ఇకపోతే 'కాలభైరవ' మ్యూజిక్ ఏదైతే ఉందో అది సినిమాకి మరొక పెద్ద ప్లస్. ఆ ఇంటెన్సిటీని అండ్ ఆ డ్రామాని క్రియేట్ చేయడంలో 'కాలభైరవ' ఇచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది చాలా బాగా హెల్ప్ అయింది. ఇకపోతే ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో కూడా చాలా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే కేవలం 2 గంటల్లోనే ఈ సినిమాని షార్ప్‌గా కట్ చేశారు. ఎక్కడ కూడా అనవసరమైనటువంటి సీన్‌లనేవి కనిపించవు. అలానే స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే దాటి ఎక్కడ కూడా బయటికి పోదు. హీరోయిన్ అండ్ హీరో మధ్య లవ్ ట్రాక్ పెట్టాలని అండ్ ఇకపోతే సీరియస్‌గా సాగేటువంటి ఇన్వెస్టిగేషన్ మధ్యలో కామెడీ ట్రాక్ కానీ, ఇలా వేటి జోలికి పోకుండా పక్కాగా సబ్జెక్ట్‌కి కట్టుబడేలా సినిమాని తీయడంలో డైరెక్టర్ హుసేన్ షా కిరణ్ పనితనాన్ని అయితే డెఫినిట్‌గా మెచ్చుకోవచ్చు. ఇకపోతే మనకు బాగా కావాల్సిన వాళ్ళు పోతే ఏడ్చేయాలి. లేకపోతే ఆ బాధ బరువైపోతుంది. భరించలేని బాధ బరువైపోతుంది అంటూ కూడా సాగినటువంటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవి ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తానికి 'మృత్యుంజయ్' సినిమా అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ని ఇష్టపడేటువంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది. గత వారం పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా 'శ్రీ విష్ణు' ఈ వారం మాత్రం 'శ్రీ విష్ణు' డెఫినిట్‌గా హిట్ కొట్టినట్లే అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అండ్ హిట్ కొట్టినట్లే కూడా. ఎందుకంటే ఆ రేంజ్‌లో సస్పెన్స్ అయితే సినిమా ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే కంప్లీట్‌గా సినిమాలో మెయిన్‌గా ఏంటంటే 'శ్రీ విష్ణు' ఇప్పటివరకు కూడా అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు అవన్నీ కూడా ఏదైతే 'సామాజ వర్గమన' అండ్ దాని తర్వాత లేటెస్ట్‌గా వచ్చినటువంటి సినిమా కావచ్చు ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చినటువంటి సినిమా అన్నీ కూడా కామెడీ తోటుంటాయి. లేటెస్ట్‌గా ఆయన ఒక క్యామియో కూడా చేశారు. 'నారి నారి నడుమ మురారిలో' కూడా ఉన్నంత సేపు కూడా చాలా జాయల్‌గా ఒక మంచి హస్బెండ్‌గా ట్రీట్ చేస్తారు. అది కూడా చాలా బాగా నచ్చుతుంది. బట్ ఈ మూవీలో 'శ్రీ విష్ణుని' అలా ఎక్స్‌పెక్ట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆయన కంప్లీట్‌గా ఒక సీరియస్ జోనర్‌లో అండ్ దాని తర్వాత ఒక ఎమోషన్‌తో కూడినటువంటి కథని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశాడు. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఏ హీరోకైనా మేజర్‌గా ఏంటంటే అన్ని రకాల కథలు చేస్తే చూసేటువంటి ఆడియన్స్ చాలా తక్కువగా ఉంటారు. అలాంటి హీరోలలో 'శ్రీ విష్ణు' ఒకడు. అండ్ పర్ఫెక్ట్‌గా ప్రతి సినిమా అటు కామెడీ చేస్తే కామెడీలా చూస్తారు. లేకపోతే సీరియస్ చేసినా చూస్తారు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎలాంటి కథ తీసుకున్నా ఈవెన్ స్టోరీ బలం ఉంటే మాత్రం డెఫినిట్‌గా 'శ్రీ విష్ణుని' అప్రోచ్ అవ్వచ్చు అన్న దానికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 'మృత్యుంజయ్' అనేటువంటి సినిమా ఈ కాన్సెప్ట్ డెఫినిట్‌గా ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్టే. అండ్ దాని తర్వాత ఏదైతే నార్మల్‌గా ఎక్కువగా సస్పెన్స్‌ని థ్రిల్లర్స్‌ని ఇష్టపడేటువంటి వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి టైంలో సినిమాల్లో కాంపిటీషన్ పెద్దగా లేదు కాబట్టి ఆబ్వియస్‌లీ 'మృత్యుంజయ్' చాలా మంచి హిట్ కొట్టినట్టే. అండ్ ఇకపోతే మరొక క ఇన్‌కేస్ ఇక్కడ 'శ్రీ విష్ణు' ఖాతాలో మరొక హిట్ పడ్డదని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. యాక్టింగ్ పెర్ఫార్మన్స్ మాత్రం పీక్స్ అసలు. ఇక ఆయనకు యాక్టింగ్ గురించి పెట్టింది చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అంత బాగా ప్రెజెంట్ చేస్తాడు. అటు కామెడీ కావచ్చు, అటు సీరియస్‌నెస్ కావచ్చు, ఎస్పెషల్లీ ఎమోషన్స్ కావచ్చు. అంటే 'నీది నాది ఒకే కథలో' ఎమోషన్ ఏదైతే ఉందో కొంచెం ఆ టైప్ ఆఫ్ టచ్ ఉంటుంది దీంట్లో. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఓవరాల్‌గా మాత్రం డెఫినిట్‌గా 'మృత్యుంజయ్' అయితే హిట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ 'శ్రీ విష్ణు' ఖాతాలో మరొక డిఫరెంట్ అండ్ దాని తర్వాత మరొక మంచి కాన్సెప్ట్ మూవీని తీసుకొని మరొక సక్సెస్‌ని అందుకునడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి 'మృత్యుంజయ్' మూవీ ఈ వీక్ డెఫినిట్‌గా హిట్ కొట్టిందనే చెప్పాలి. సో మరి ఇది ఇవాల్టి రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.